హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. వంటలు ఎక్కువగా చేసినప్పుడు జనరల్గా మనకి స్టవ్ అంతా ఇలాగ డర్టీగా అవుతుంది. ఆయిల్ మరకలు పడి, పాలు పడి, కర్రీస్ పడి, ఇలాగ మొత్తం స్టవ్ అంతా మనకి తయారవుతుంది. అప్పుడు క్లీన్ చేయటం చాలా ఎక్కువ టైం పడుతుంది. రుద్ది రుద్ది చేతులు కూడా నొప్పులు వస్తాయి. జనరల్గా వాటర్ పోసి క్లీన్ చేస్తూ ఉంటారు, డిష్ వాష్ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలా చేయటం వల్ల మనకి ఫ్రంట్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్స్ నుంచి గ్యాస్ రిలీజ్ అవ్వటం అలా అవుతుంది. అలా కాకుండా అలా వాటర్తో కడగకుండా మనం ఈజీగా ఇంట్లో ఉండే వంటగదిలో మనం యూజువల్గా యూస్ చేసే పదార్థాలతోనే మన స్టవ్ ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలి, ఎక్కువగా రుద్దకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బర్నర్స్ని వాటిలన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు వంట సోడా చల్లుకుంటాము. వంట సోడా మనకి ఎప్పుడు ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది. మనం అన్ని వంటల్లో యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంట్లో మనకి రెడీగా ఉంటుంది. అలాగే దీని కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం యూస్ చేసుకున్న బాగుంటుంది. కుకింగ్ సోడాని మనం అంతా ఎక్కడెక్కడైతే మనకి ఎక్కువ మరకలు ఉన్నాయో అక్కడ ఎక్కువ వేసుకుంటాము. మిగతా అంతా అలాగా చల్లుకోవాలి. ఇలా పల్చగా చల్లుకుంటే సరిపోతుంది. మరకలు ఎక్కువగా ఉన్న చోట మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుందాము. తర్వాత దీనిపైనే వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ కూడా మనం అన్ని వంటల్లో జనరల్గా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి కిచెన్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది. ఇవి వెనిగర్ కూడా మనకి సూపర్ మార్కెట్స్లో ఎప్పుడు దొరుకుతుంది. ఇక్కడ నేను యూస్ చేసింది సింథటిక్ వెనిగర్. ఏ వెనిగర్ అయినా వేసుకోవచ్చు. వెనిగర్ వేసిన వెంటనే ఇలా బుడగల్లా వస్తాయి. ఎందుకంటే ఇందులో అసిటిక్ యాసిడ్ ఉంటుంది కదా, అది వంట సోడాతో కలిసిన వెంటనే ఇలా బుడగలుగా వస్తుంది. మనకి మరకలు, ఆయిల్ మరకలు కానీ ఏమైనా ఎక్కువగా మరకలుగా ఉన్న చోట కొంచెం ఎక్కువ వేసుకొని మిగతా అంతా పల్చగా చల్లుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఒక 20 మినిట్స్ దాన్ని అలాగా ఉంచేయండి. 20 మినిట్స్లో ఇది బాగా నానుతుంది. ఆ కుకింగ్ సోడా వెనిగర్ అంతా కలిపి ఈ మరకలన్నిటినీ లూజ్ చేస్తాయి అన్నమాట. 20 మినిట్స్ తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇలా రబ్ చేస్తే మనకి ఈజీగా మరకలు పోతాయి. ఎక్కువ రుద్ద అవసరం లేదు. చూడండి, ఇక్కడ మీకు ఇలా ఒక్కసారి రుద్దితే చాలు, మరకలన్నీ ఈజీగా పోతున్నాయి. జనరల్గా మనకి డిష్ వాష్ లిక్విడ్ వేసామంటే దాంట్లో మనం రుద్దిన వెంటనే దానికి నురగ వస్తుంది. ఆ నురగంతా పోవాలి అంటే మనం ఎక్కువ వాటర్ యూస్ చేసి క్లీన్ చేస్తూ ఉంటాము. అలాగంటే మీరు ఇలాగా కుకింగ్ సోడా వెనిగర్తో క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు. వాటర్తో కూడా మనం కడగాల్సింది ఉండదు. మనకి గ్యాస్ లీక్ అవుతుంది అన్న భయం కూడా ఉండదు. చూడండి, ఈజీగా ఇలా పోతుంది. అలాగా స్టవ్ మొత్తం ఇలాగ క్లీన్ చేసేసుకోవచ్చు. 20 మినిట్స్ బాగా నానింది కాబట్టి మనం ఒక్కసారి రుద్దంగానే అదంతా జిడ్డు మరకలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు కావాలో ఇలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కిచెన్ మెయిన్ స్టవ్ నీట్గా ఉంటే మనకి వంట చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే చేసే వంట కూడా చాలా నీట్గా వస్తుందన్నమాట. కిచెన్లో మనకి మెయిన్ స్టవ్ నీట్గా లేకపోతే చిన్న చిన్న పురుగులు, బ్యాక్టీరియా అలాంటివి వస్తూ ఉంటాయి. అది మన హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు కాబట్టి ఇలా ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి. ఈ వీడియో అంతా చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే చూస్తున్న చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కిచెన్. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి. మనం ఇక్కడ వాటర్ యూస్ చేయట్లేదు కదా, ఒక క్లాత్తో తుడుచుకోవాలి. మనం క్లీన్ చేసినప్పుడు అది రుద్దినప్పుడు మొత్తం అంతా వచ్చేసింది కదా, వేస్ట్ అంతా, అదంతా మనం ఈ క్లాత్తో తుడిచినప్పుడు ఈ క్లాత్కి వచ్చేసింది అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. క్లాత్కి ఆ మురికంతా వచ్చేసింది. స్టవ్ అంతా మనకి ఎంత నీట్గా వస్తుందో చూడండి. మనం అసలు ఎక్కువ శ్రమ పడకుండా ఒక్క 5 మినిట్స్లో ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా కాటన్ క్లాత్తో మొత్తం తుడుచుకుంటే దానికి ఉన్న జిడ్డు మరకలన్నీ క్లాత్కి వచ్చేస్తాయి. తర్వాత ఇంకో కాటన్ క్లాత్ని వాటర్లో డిప్ చేసి గట్టిగా పిండి తడితో ఇంకొకసారి క్లీన్ చేస్తే
మనకి స్టవ్ అంతా మెరుస్తూ స్టవ్ కొన్నప్పుడు కొత్తలో ఎలా ఉందో అలాగే ఉంటుంది. నీట్‌గా, షైనింగ్‌గా మంచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకెప్పుడు వాటర్ కానీ, డిష్ వాష్ లిక్విడ్ కానీ యూజ్ చేయరు స్టవ్ క్లీన్ చేసుకోవడానికి. మీరు ఇది ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్‌ని నాకు ఈ వీడియో కింద చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.